ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మన హృదయం శుద్ధిగా ఉండడం వల్ల కలిగే శాంతి మరియు ధైర్యాన్ని గురించి చెప్తుంది. నిర్దోషి అంటే పాపం లేకుండా, నిజాయితీగా, దొంగతనం లేకుండా, దురుద్దేశం లేకుండా దేవుని ముందు నిష్కపటంగా ఉండే మనిషి. ఇలాంటి వ్యక్తి మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. అందువల్ల అతనికి దేవుడు ఇచ్చే సంతోషం, శాంతి, స్థిరత్వం, ధైర్యం అన్నీ ఉంటాయి. దేవుని ముందు మన హృదయం సత్యంగా ఉంటే, మనం తప్పు చేసినా దాన్ని అంగీకరిస్తే, పాపాన్ని విడిచిపెట్టి నీతిగా నడిస్తే మన మనసులో భయం ఉండదు. మనం శాంతిగా, ధైర్యంగా జీవించగలం. పాపం లేదా మోసం ఉన్నవాడికి ఎప్పుడు భయం ఉంటుంది. నన్ను ఎవరైనా పట్టుకుంటారేమో, దేవుడు నన్ను శిక్షిస్తాడేమోనని. కానీ నిర్దోషికి అలాంటి భయం ఉండదు. అతనికి దేవుని మీద నమ్మకం, తన మనసులో నిశ్చింత ఉంటుంది. ఉదాహరణకు, పోతిఫర్ భార్య ప్రలోభ పెట్టినప్పుడు యోసేపు పాపం చేయలేదు. అతడు నిర్దోషిగా ఉండడంతో దేవుడు అతనిని జైలులో నుంచి ప్రధానమంత్రి స్థాయికి తీసుకువెళ్ళాడు. తర్వాత అతనికి ఆనందం, గౌరవం, ధైర్యం అన్నీ కలిగాయి. ఇదే నిర్దోషివై నీవు సంతోషించెదవు అన్న వాక్యానికి స్పష్టమైన ఉదాహరణ. అలాగే దానియేలు దేవుని ఆజ్ఞలను విడవకుండా నిత్యం ప్రార్థించాడు. అతనిని సింహాల గుహలో వేసినా దేవుడు రక్షించాడు. దానియేలు నిర్దోషిగా ఉండడంతో భయపడలేదు. అతనికి దేవుని మీద విశ్వాసం వల్ల స్థిరమైన ధైర్యం ఉంది. ప్రియులారా, దేవుని ముందు నిర్దోషిగా, నిజాయితీగా ఉండే మనిషి బయట పరిస్థితులు కఠినమైన, లోపల అతని మనస్సు శాంతిగా, ధైర్యంగా, స్థిరంగా ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జియోపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించెదను అని. సహోదరి సహోదరులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయం శుద్ధిగా ఉంటే నీవిచ్చే సంతోషం, శాంతి, స్థిరత్వం, ధైర్యం అన్నీ ఉంటాయని, మేము తప్పు చేసినా దాన్ని అంగీకరిస్తే, పాపాన్ని విడిచిపెట్టి నీతిగా నడిస్తే మా మనసులో భయం ఉండదని, మేము శాంతిగా, ధైర్యంగా జీవించగలమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, యోసేపు, దానియేలు వలె బయట పరిస్థితులు కఠినమైన నీ అందు విశ్వాసముంచి ధైర్యంగా, స్థిరంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నావు గనుక, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు గనుక, భూమి మార్పు నొంది నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మేము భయపడక, నీవు మాకు తోడై ఉన్నావని నమ్మకం కలిగి ఉండుటకు కృపచూపమని, నీ అందు సంతోషించుచు నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.